క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, మొదటి రాసిన దినవృత్తాంతం గ్రంథము అదేవిధంగా 22:16 వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా నుండును గాక. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, పని పూనుకోనుము, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా కొంతమంది సువార్త పరిచర్య నిమిత్తం దేవుడు ఒక ప్రేరేపణ కలిగి నీకు అప్పగించినట్లయితే, ఆ యొక్క పనిని ఏదో ఒక సాకు పోకులు చెప్పుకుంటూ ఆ యొక్క పనిని నువ్వు నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే, ఈ రోజు నుంచి ఆ యొక్క పనిని, ఆ యొక్క పరిచర్యను, దేవుని యొక్క పని నువ్వు కొనసాగించమని ప్రార్థన చేసుకొని దేవుని పేరట కొనసాగించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది గృహం కట్టుకునే విషయంలోనూ, అదేవిధంగా ఒక వ్యాపారం పెట్టాలన్న విషయంలోనూ, అదేవిధంగా ఒక బిజినెస్ కానీ, అదేవిధంగా ఏదో ఒక పని చేయాలని అనుకున్నప్పటికీ ఏదో ఆటంకములు వచ్చి, అది దేవుని చిత్తమా కాదా, అది దేవుడు నాకు తోడు లేదే, దేవుడు ఉంటే నాకు ఇక పని నేను పూర్తి చేయగలనే అని ఎంతోమంది కృంగుతుంటున్నారేమో. ప్రభువు పేరట ఎప్పుడైతే నువ్వు మోకరించి, దేవా నేను ఇక పని చేయబోతున్నాను, ఇక సువార్త పరిచర్య చేయబోతున్నాను, ఇక కుటుంబము విషయంలో మీరు మాకు సహాయం దయచేయండి దేవా, ఇక బిజినెస్ విషయంలో మీరు మాకు సహాయం దయచేయండి దేవా, ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయం గుండా నువ్వు పని చేస్తావో, ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు నీకు ఒక ఉద్దేశం కలిగి ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క పనులు నిన్ను విజయవంతంగా జరిగిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, ప్రతి ఒక్కరూ నేనున్నాను, నువ్వు ఆ యొక్క పనిని పూర్తి చేయని సెలవిస్తున్నాడు అనమాట. అది దేవుని చిత్తమైతే ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసి ఆ యొక్క పనిని మీరు సాటి చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆ యొక్క పని పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు ముందుగానే మీ ముందును మీ యొక్క చుట్టూను కూడా దేవదూతలు కాపుదల, కెరూబులను, శరాపులను ఉంచి ఆ యొక్క పనిని పూర్తి చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములు మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, సర్వోన్నత సర్వాధికారమైన దేవ, యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రములు. మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ యూ.